అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 18వ తారీఖు మంగళవారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది లభించబోతుంది. అలానే మీకు ₹1,00,00,000 కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ధనుసు రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోను మిస్ కాకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలను లక్షణాలను పరిశీలించినట్లయితే గనక ధనుసు రాశి వారు అధికంగా దాన ధర్మాలు చేసే వ్యక్తులు. దాన ధర్మాలు చేయటంలో చాలా ముందుంటారు. అలానే వినూత్నమైనటువంటి ప్రయత్నాలు చేయడంలో కూడా ధనుసు రాశి వారు పై చేయి అని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా అంకిత భావంతో పూర్తి శ్రద్ధతో చేస్తారు. అలానే వీరు ఏ పని చేసినా కూడా అందులో తప్పకుండా విజయం అనేది ఉంటుంది. విజయవంతంగా ఉంటుంది వీరి యొక్క జీవితం. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకున్నటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి దైవానుగ్రహం అధికంగా ఉండడం వలన చేపట్టిన పనులను దైవానుగ్రహంతో అతి త్వరగా ముగించేటువంటి వ్యక్తులు. ఎంత కష్టమైన ఒక పని చేశారు అంటే ఆ పనిలో తప్పకుండా విజయం అనేది కలిగే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు. ఎంత కష్టమైనా సరే ఆ పనిలో విజయం అనేది కలిగి అంతవరకు శ్రమిస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసే వ్యక్తులు ముఖ్యంగా ఎవరు ఏ ఆపదలో ఉన్నా చూస్తూ ఊరుకోరు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి అధికంగా ఉండేటువంటి లక్షణాలు అంటే మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా కావచ్చు. ఒక పని చేయాలనుకుంటే ఆ పనిలో తప్పనకుండా సక్సెస్ వచ్చేంత వరకు కూడా మొండిగా పట్టుదలతో పనిని పూర్తి చేసి విజయాన్ని చేజిక్కించుకుంటూ ఉంటారు. అంతే కసి, అంతే పట్టుదలతో ఇక ఈ రాశివారు ఎప్పుడైనా సరే అధికమైనటువంటి పోటీ పట్టుదలతో కలిగి ఉంటారు. ఇక ఈ ధనుసు రాశి వారికి పోటీ పట్టుదలతో పాటు నలుగురికి సహాయం చేయాలనేటువంటి లక్షణం అధికంగా ఉంటుంది. అలానే వీరు కొంచెం అమాయకులని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏదైనా చిన్న ఆపదలో ఉన్నా సరే రక్షించాలి అన్నటువంటి తత్వం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశి వారు ఈ విధంగా చాలా మంచి వ్యక్తులు, ఉత్తమమైనటువంటి లక్షణాలను కలిగి ఉండేటువంటి వ్యక్తులు. అయితే ధనుసు రాశి వారికి ఈరోజు ఏ విధంగా శుభవార్త తెలుస్తుంది, అలాగే ₹1,00,00,000 అధిపతి కాబోతున్నారో తెలుసుకుందాం. ఇక వీరి యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎప్పటి నుండో అనుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన అనేది అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. మీరు ఈ సమయంలో మీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలో విజయాన్ని పొందుతారు. ఎప్పటి నుండో మీరు అనుకున్నటువంటి పనులు, వెనుకబడిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి. అయితే వీరి యొక్క ప్రోత్సాహం ఉంటుంది. కొంతమంది యొక్క ప్రోత్సాహం అనేది మీకు అధికంగా ఉంటుంది. ఆశ అంటే మీ యొక్క ఆశలో మీరు ఎప్పుడైతే ఒక మొండి బాకీలు ఉన్నాయో ఇక రావు అని ఆశలు వదిలేసుకొని ఉన్నారో ఆ యొక్క బాకీలు కూడా ఈ సమయంలో వసూలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే విలాసాలకు కొంత డబ్బుని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ విధంగా వీరు ఈ సమయంలో కొన్ని ఏమి అయితే అనుకుంటారో అవి తీరిపోతాయి, లేదా కొన్ని ఆశలు వదులుకున్నవి దక్కే అవకాశాలు, సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విలాసాలకు ఈ సమయంలో అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు. కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులు కాస్త బాగా మాట్లాడగానే వారి యొక్క మాటలకి పొంగిపోయి వారిని సొంత వారిలాగా చూడడం కానీ, లేదా సొంత బంధాలను, పాత బంధాలను దూరం చేసుకోవడం కానీ చేయకూడదు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. లేదు మీరు కొత్త స్నేహాలు కొద్దిగా మాట్లాడగానే రహస్యాలు చెప్పడం, డబ్బుకు సంబంధించినటువంటి
కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోవడం వంటివి చేయటం వల్ల ధన నష్టం కలుగుతుంది. అయితే ధనుసు రాశి వారికి ఏ విధంగా కొత్త బంధాల మోజులో పడి పాత స్నేహాలను పొరపాటున కూడా మర్చిపోకూడదు. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి మరి ఈ సమయంలో కోర్టు దక్కే అవకాశం ఇలా ఉంది. కోట్ల టర్నోవర్ ఏ విధంగా కాబోతుంది అంటే గనక, ముందుగా రాశి వారు ఎప్పుడైనా సరే ఏదైనా అంటే ఒక లాటరీ కావచ్చు, లేదా ఏదైనా పట్టు పెట్టడం కావచ్చు, లేదా అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి అంటే ఇన్వెస్ట్ను మర్చిపోయి ఉన్నట్లయితే కనుక అందులో మీరు ఎక్కువ ధనం అనేది వచ్చే అవకాశం కనిపించేస్తుంది. దానితో పాటు ఈ యొక్క రాశి వారికి సమయంలో ఇంకా అలాంటివి ఈ సమయంలో మీకు పెద్ద బిగ్గెస్ట్ మీ లైఫ్ను ఒక మార్చేటువంటి విధిగా మీ లైఫ్ టర్నోవర్ కారణంగా మిగిలిపోయినటువంటి రోజుగా మిగులుతుంది. అంతేకాదు ఈ సమయంలో పాత స్నేహాలు కానీ పాత బంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి బలపడడం ఖాయం. దానితో పాటు మీకు పాత స్నేహాలు బంధాలు అనేటివి బలపడడంతో పాటు మీరు ఎప్పుడు కూడా స్నేహితులతో కలిసి అలా పాత స్నేహాలు విషయంలో అంటే పాత స్నేహాలు కలుసుకొని కొత్త స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. అలానే అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని ఇలా వీరికి ఏదైనా ఒక రూపంలో అదృష్టం తలుపు తడుతుంది. అది ధన రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, ఇష్టమైన వ్యక్తుల రూపంలో కావచ్చు, ఉద్యోగ రూపంలో కావచ్చు, వ్యాపార రంగంలో ఉన్నతమైనటువంటి స్థితి కావచ్చు. ఏదో ఒక రూపంలో వారి జీవితం అనేది మారిపోతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ విధంగా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. అదృష్టం ఖచ్చితంగా వస్తుంది. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ఇక రాశి వారికి ఖచ్చితంగా ధనుసు రాశి వారికి కొంతమందికి అంటే సాధారణంగా ఉన్న అతి త్వరలోనే వారికి కూడా ధనం అనేది కలిసి వస్తుంది. సాధారణంగా ఉన్న చిన్న సమస్యలను ఇప్పుడు ఎదుర్కొంటున్న అతి త్వరగానే వీరు చాలా త్వరగానే ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ అదృష్టం అనేది వీరిని అతి త్వరగా ధనవంతులుగా మారుస్తుంది. ₹1,00,00,000 దక్కే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కోట్ల రూపాయలకు కూడా అధిపతిగా కావచ్చు. ఎందుకంటే ఏదైనా స్థిరాస్తికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయి స్థిరాస్తులలో కూడా మీదే పై చేయిగా మారుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. ధన వ్యయం కూడా కొద్దిగా అంటే ధనం ఖర్చు అయ్యే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మనసులో ఉన్నటువంటి ఆలోచన అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. మీరు ఈ సమయంలో మీరు ఆలోచిస్తున్నట్లయితే ఆలోచనలో విజయాన్ని పొందుతారు. ఎప్పటి నుండో మీరు అనుకుంటున్నటువంటి పనులు, వెనుకబడిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి. అయితే వీరి యొక్క ప్రోత్సాహం ఉంటుంది. కొంతమంది ప్రోత్సాహం అనేది మీకు అధికంగా ఉంటుంది. అంటే మీ యొక్క ఆశలో మీరు ఎప్పుడైతే ఒక మొండి బాకీలు ఉన్నాయో ఇక అవి రావు అని చెప్పి ఆశలు వదిలేసుకున్నారో ఆ యొక్క బాకీలు కూడా ఈ సమయంలో వస్తే అవకే కనపాశం కనిపిస్తుంది. విలాసాలకు కొంత డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఈ సమయంలో కొన్ని ఏవైతే అనుకుంటారో అవి